సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. బిగ్ బాస్ సీజన్ 9 లో సెలెక్ట్ అయిన కామనర్స్ లో ఒక్కరైనా టాప్ 5 లో ఉంటారని మీరు అనుకుంటున్నారా? నేను మీ తెలివి ఈ ఆన్సర్ బట్టి ఉంటది. ఫైనల్లో మళ్ళీ దీన్ని పెట్టచ్చు ఛాన్సెస్ ఉంటాయి. నేను బయటకు వచ్చిన అన్న సింపుల్ ఒకటి, తెలుసో తెలియకో కామనర్స్ మీద కొంచెం నెగటివిటీ వచ్చేసింది బయట. అది కొద్ది కంటెస్టెంట్స్ వలన లేకపోతే అందరం 6 కంటెస్టెంట్స్ వలన జనాలకే వదిలేస్తున్నా. నాకు ఒక ఆన్సర్ వచ్చింది దానికి. ఒక్కసారి నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఇదే చెప్తున్నా, రిక్వెస్టింగ్ ఏంటంటే ఒక 1 వీక్ ఆ కామనర్ అండ్ సెలబ్రిటీ అన్న ఫిల్టర్ తీసేయండి, మామూలు ఉత్త కంటెస్టెంట్స్ లెక్క చూడండి. వీళ్ళు తీసేస్తున్నారు. నేను హౌస్ లో కూడా ఉన్నది చెప్తున్నా అన్న, మెజారిటీ వచ్చేది అటు సైడ్ నుంచే. నేను హౌస్ గురించి ఏది అడిగినా నేను లీక్ చేయట్లేదు. ఇది ఒక్కటే నేను ఎందుకు అందరికి చెప్తున్నానంటే, ఈ ఒక ఒపీనియన్ వల్ల ఓటింగ్స్ తారుమారు అవుతుంది. మేమే తీస్తున్నామని అర్థమవుతుంది బయటకు వచ్చిన తర్వాత. రియాలిటీగా హౌస్లో 24/7 ఉంటున్నాం కదా, అటు సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది. మరి అలా మేము మీ బెస్ట్ ఫ్రెండ్ ఎమాన్యుయల్ అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా అందరికి మంచి ప్రేమ చూపిస్తున్నాడు కదా. ఎమాన్యుయల్ అదే చెప్తున్నా, మీరు ఒకరిద్దరు కంటెస్టెంట్స్ గురించి చూడకండి, అందరి గురించి చూడండి. ఎందుకంటే అలా అనుకుంటే ఇందులోనే ఒకరు ఏదో చేస్తారు, మీ దాంట్లోనే ఏదో ఒకరు చేస్తారు. అలాంటప్పుడు సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ అవుతుంది. వీళ్ళు వర్డ్స్ యూజ్ చేయట్లేదు. చెప్పాను కదా, వీఆర్ నాట్ కెమెరా ట్రైన్డ్. దానికోసం రా వర్డ్స్ బయటకు వచ్చేస్తున్నాయి మా నుంచి. వాళ్ళు యాక్షన్స్లో చూపిస్తున్నారు. మేము వెరీ వెరీ మచ్ సింపుల్ పెయింట్ టాస్క్ అయిందా, శ్రీజ ఇంకా నాకు ఇంత హేట్రెడ్ ఉంది, డిస్లైక్ ఉందని మీకు ఎస్టాబ్లిష్ అయిపోతుంది నా సీజన్ మొత్తంలో. అట్లా బయటకు వచ్చి నేను మొత్తం వాళ్ళ గురించి నెగిటివ్ కూడా మాట్లాడవచ్చు. స్టిల్ ఆ కాంటెక్స్ట్ లో వాళ్ళకి పాజిటివ్ ఎందుకు మాట్లాడాలని రియాలిటీ చెప్తున్నాను మీకు. గేమ్ స్టార్ట్ అయింది, పెయింట్ పూసుకునేది. ఫస్ట్ బర్నీ గారు ఇమాన్యుల్ సైడ్కి తీసుకెళ్ళి మనీష్ని అటాక్ చేసేద్దాం అన్నారు. సరే అండి, అతని గేమ్ ప్లే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం, సరేనా? అటు సైడ్ వెళ్ళిపోయి మనం అంటూ కూర్చున్నాం. మేము కామ్గా ఉన్నాం. అసలు మేము ఎత్తుతలేం సెలబ్రిటీస్ అన్న కామనర్స్ టాపిక్. మల్టిపుల్ టైమ్స్ మనం అని వినిపించేసరికి వీళ్ళిద్దరు ట్రిగర్ అయిపోయారు. ఇది ఈ టాస్క్ అవ్వట్లేదు, మళ్ళీ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ టాస్కే అవుతుంది అని తీసారు అక్కడ. ఇప్పుడు నేను కూడా ఒప్పుకోవాలి, కొన్నిసార్లు మేము మిస్ అయ్యి ఈ 6 మనం అని అన్నారు. బట్ వాళ్ళు ప్రతిసారి అనేస్తున్నారు. ప్రతి పబ్లిక్ సింపుల్ మీకు ఒకటి తెలియదు, ఇది ఇప్పుడు చెప్తున్నా, ఇది కెమెరా ముందు, ఇది కట్లో కూడా పడి ఉండదు. ఫస్ట్ క్యాప్టెన్సీ టాస్క్ అయిందా? ఫస్ట్ క్యాప్టెన్సీ టీమ్స్ ఎవరు? 5 టీమ్సా? ఎవరు? ఇమాన్యుయల్, బర్నీ గారు, ఇదొకటి, ఒక కామన్ ఉండే, 2 సెలబ్రిటీ టీమ్స్, 2 కామన్ టీమ్స్, ఒకటి కామన్ టీమ్. మధ్యలో ఏమైంది తెలుసా? ఇక్కడ టీమ్ బర్నీ గారు డివైడ్ చేశారు. బర్నీ గారు సెలబ్రిటీస్ అందరూ రూమ్ కి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు. మేము ఏం చేయలేదు తెలుసు, ఉత్తా కూర్చున్నాం మేము అంతే. అదే నంబర్స్ వచ్చి టీమ్స్ డివైడ్ కాగానే బర్నీ గారు ఒక రూమ్కి తీసుకెళ్ళిపోయారు అందరినీ. మాకు అర్థం అవ్వట్లే, అరే ఇక్కడ ఒక కామన్ టీం ఉంది, సంజన ఇంకా మన శ్రీజ, ఇది కూడా ఫరక్ లేదు, సపరేట్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. పంచాయతీ పెద్ద మీటింగ్ అక్కడ. మేము ఇక్కడ మజాకులు చేసుకుంటూ కూర్చుంటున్నాం, అరే వీళ్ళు ఇవి ఆలోచిస్తుంటారు, అది ఇది, మనం ఇంత స్కెచ్లు కూడా ఇస్తలేము, అది ఇది. సో ఇవన్నీ అవుతున్నాయి, ఇవి చూస్తలేరు. ఇనిషియేట్ చేసిందే బర్నీ గారు ఈ టాపిక్ అంతా. సో దానికోసమే ఎప్పుడైతే మేము సెన్స్ చేస్తామో, రాము గారిని చాలా మిస్యూటిలైజ్ చేస్తారండి, చెప్తున్నా, చాలా మిస్యూటిలైజ్ చేస్తారు. ఐ రియలీ విష్ రాము గారు రియలైజెస్ అట్ వన్ ఫైన్ డే. మొన్ననే ఏమంటారు తమ్నేల్ చూసాను, తనుజ మిస్ట్రీటింగ్ రాము గారు అని. ఎప్పటి నుంచో నోటీస్ చేస్తున్నాను, ఇది సెలబ్రిటీస్ చాలా మిస్యూటిలైజ్ చేస్తున్నాను. ఒక మాట అంటే ఎంత అంటున్నారు కదా, లోపల ప్రతి ఒక్కరికి తెలుసు రాము గారిని ఏమంటారు కొంచెం మిస్యూటిలైజ్ చేసి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, ఆడేసుకుంటున్నారు, అది ఇది అని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయింట్ ఆఫ్ వస్తే బర్నీ గారు రాము గారిని అంటారు, నువ్వు మాట్లాడవద్దు టైప్స్ అని, రాము వినేస్తాడు మాట. ఇవన్నీ అవుతున్నప్పుడు చాలా ఎవిడెంట్లీ తెలిసిపోతాయి. అంటే సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు ఆల్వేస్ ట్రిగర్ ద సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు మా వాళ్ళు తగ్గట్లేదు. దట్స్ ద ఓన్లీ థింగ్. మాకేం లాస్ట్ ఏదైతే జరిగిన నామినేషన్స్ ఉన్నాయో, బర్నీ గారు స్టేజ్ మీద చేసింది బయట ఉన్నవి ఆ పాయింట్స్ని తీసుకొని కానీ, లేకపోతే ఆ క్యారెక్టరేషన్స్ తీసుకొని కానీ, ఆయన నామినేషన్ చేసిన పాయింట్స్ పిచ్ పాయింట్స్, ఒక వ్యాలిడ్ పాయింట్సే కాదు అనేది జనాల ఒపీనియన్. అంటే అదే ఏదైతే మీరు శ్రీజ ప్రియ అని అనేసి బర్నీ తనుజ చేసిందో, అంటే వరస్ట్ పాయింట్స్ అవి ఒక పాయింట్స్ అయినా
అంటే ఒక్క వారంలో 2 వారాల్లో మీరు ఎలాగైతే జనాల్ని అడుగుతున్నారో 2 వారాల్లో నాకు ఏం తెలుస్తుంది, ఇంకో ఛాన్స్ ఉంటే మనకి తెలుస్తుంది కదా సపోజ్ చేశారని. లైక్ బర్నీ గారిని మీరు చూసిన 2 వారాల్లోనే మీరు డిసైడ్ అయిపోయినప్పుడు అంటే ఆయన ఏంటి, అవును ఆయన క్యారెక్టర్ ఏంటి అని మీరు అంత క్యాలిక్యులేట్ చేసి చెప్పినప్పుడు మిమ్మల్ని జనాలు క్యాలిక్యులేట్ చేయలేదా? అది మీరు చేసిన తప్పేనా? ఒప్పుకుంటున్నారు బర్నీ గారిదే నామినేషన్? ఇప్పటిదాకా నేను చెప్పాను కదా, నా ఫస్ట్ నామినేషన్ బర్నీ గారు వాజ్ ఫిక్స్డ్. సెకండ్ ప్రియా నుంచి చేంజ్ చేశాను, అట్లీస్ట్ ఈ క్లారిటీ ఇచ్చాను మీకు. నాడు అడుగుతారు నన్ను సాటర్డే ఎపిసోడ్. కానీ మీరు ఫేవర్ నాకు ఎందుకో మీరు ఫేవర్ అంటే లైక్ ఎలా అంటే మీ క్యాలిక్యులేషన్స్లో అరే శ్రీజాకి ఫ్యాన్ బేస్ ఉంది, మరి ప్రియాకి ఫ్యాన్ బేస్ ఉంది, బర్నీ గారికి ఫ్యాన్ బేస్ ఉంది, వీళ్ళతో రైవల్ అంటే వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే కొంచెం ఇది ఉంటుంది, బజ్ ఉంటుంది, బర్నీ గారితో పెట్టుకుంటే బజ్ ఉంటుంది అంటే ఇలా నామినేట్ చేసావేమో బర్నీ గారిని. సో ఫస్ట్లీ బర్నీ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, బర్నీ గారిది సార్ట్అవుట్ చేస్తాను నేను. ఇది అనుకుంటున్నారా, నా మైండ్లో ఉన్న సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. మనం బయట ఎలా ఉంటామో అలా ఉందాం, లోపల ఎవరు మనల్ని ఫస్ట్ అటాక్ చేస్తారో వెయిట్ చేద్దాము. మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తే లెట్స్ స్టార్ట్ కౌంటరింగ్. నన్ను అటాక్ చేసిన ఫస్ట్ పర్సన్ బర్నీ గారు హౌస్లో. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను అప్పటికి. సెకండ్ టైం మళ్ళీ అయింది. థర్డ్ టైం చాలా చిన్నవి నేను ఐ కవర్ దెమ్ అప్. ఇది గుర్తుపెట్టుకోండి, బర్నీ గారి మీద అసలుకి పాయింట్స్ రేజ్ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది, ఫస్ట్ రీజన్ ఇది. ఇప్పుడు నామినేషన్ డేకి వస్తాను. నామినేషన్ డే అట్లీస్ట్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను కదా, శ్రీజాన్ ఎందుకు నామినేట్ చేయదలుచుకోలేదు, సింపుల్. నెక్స్ట్ వీక్ ఉన్నా నేను శ్రీజాన్ చేయకపోతుంది. ఇంత బయటకు వచ్చిన తర్వాత ప్రియాకి ఎందుకు నామినేషన్ చేయలేదని చెప్పాను. ఇప్పుడు బర్నీ గారిని మీరు అందరు జనం ఓన్లీ 2 పాయింట్స్ మాట్లాడి, నేను 4 పాయింట్స్ పెట్టాను బర్నీ గారి గురించి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఇంట్రెస్టే లేదు గేమ్. మీరు